మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు మన ఇందల్వాయి మండలంలో గ్రామ సభలు నిర్వహించుచున్నాము. గ్రామ సభలో భాగంగా ఈరోజు ఇందల్వాయి మండలంలో గన్నారం, నల్లవెల్లి, లోలం గ్రామాలలో గ్రామ సభలు జరుగుతున్నవి. ఇట్టి గ్రామ సభలలో 3 ప్రత్యేక పథకాల గురించి వివరించడం జరిగింది. ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది కొత్త రేషన్ కార్డులు, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. వీటి గురించి జనాలకు గ్రామ సభలో హాజరైన ప్రజల ముందర ఈ వివరాలను రైతులకు ప్రజలకు తెలియచేసి గ్రామ సభలో ఆమోదం పొందనేది. ఆత్మీయ భరోసా నందు 12,000 రూపాయలు పథకం అమలు చేపడుతున్నది. రూపాయలు పథకం అమలు చేయబడుతుంది. 12,000 రూపాయలతో. రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 2023 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేయబడును. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అవి చేపట్టబడును. మరియు రైతు భరోసా ఎవరైతే రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూములలో పంట పండించదరో వాళ్లకు రైతు భరోసా సహాయం కింద 12,000 రూపాయలు పెంచడం జరిగింది. మొత్తానికి వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఏదైతుందో వాటికి సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తర్వాత కొత్త రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఈ సభ ద్వారా ఆమోదం పొంది వాళ్ళకు జారీ చేయబడను. మరియు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరైతే లబ్ధిదారుల జాబితాలో మొత్తము ప్రజలకు వివరించనైనది. సభ ఆమోదం తర్వాత అట్టి వాటిని ఆమోదించబడును. కనుక ఇక్కడ ఈ నల్లవెల్లి గ్రామ సభ యందు ప్రజలు అందరూ సక్రమంగా సభకు హాజరై సభను దిగ్విజయం చేసినారు. వాళ్ళందరికీ మా మండలి టీం తరఫున కృతజ్ఞతలు.